హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బోటీ గ్రేవీ కర్రీతో మేము ముందుకు వచ్చాను. బోటీ అనగానే చాలామంది బోటీ ఫ్రై కానీ లేదంటే టమాటో బోటీ కానీ చేసుకుంటారు కదా. కానీ ఒక్కసారి ఈ విధంగా బోటీ గ్రేవీ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బోటీని ఈ విధంగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. అందులో వేస్ట్ అంతా ఉంటుంది కదా, అది మొత్తం పోయేలాగా బోటీ మొత్తం ఈ విధంగా తెల్లగా అయ్యేలాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం 1 kg బోటీ తీసుకున్నాము. ఈ విధంగా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కొన్ని ఇందులోకి నీళ్లు కూడా వేసుకుంటున్నాము. ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు దీన్ని ఉడకనిస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బోటీ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకొని దీన్ని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. బోటీ అనేది ముదురుదైతే ఇంకా ఎక్కువ విజిల్స్ రావాలి, ఇది లేతగా ఉంది కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాము. ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి కూడా ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న బోటీ ఉంది కదా, అది మొత్తం కుక్కర్లోకి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత దానికి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. బోటీ ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకు కర్రీ అనేది త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. అది కూడా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మనం కారం వేసుకుంటున్నాము. కారం కూడా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడి వేసుకుంటున్నాము. కొబ్బరి పొడి వల్ల దీనికి టేస్ట్ యాడ్ అవుతుంది, ఇంకా మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత మనకు బోటీ అనేది ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ జార్లో మనం ఫస్టే ఉల్లిపాయ పేస్ట్ రుబ్బుకున్నామండి, అందులోనే కొన్ని వాటర్ వేసి ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అనేవి కొంచెం మనకు దగ్గర పడే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా తక్కువైతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసి మూత క్లోజ్ చేయొచ్చండి. అంతే, మనకి ఇది బోటీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది అన్నంలో కానీ చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా టమాటో బోటీ ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇందులోకి మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.